9 మంది జాబితాలో మీ పేరు మాత్రం లేదు. మిగతా ఆశావాహులు ఉన్నారు కాబట్టి జితేందర్ రెడ్డికి మీకు ఇంకా గ్యాప్ అట్లానే ఉందా? టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టికెట్ ఇవ్వలేదు ఆయన. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే చాలా చోట్ల డిపాజిట్ కూడా బీజేపీ కోల్పోయింది. 7 అసెంబ్లీలు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బండి సంజయ్ది ఒక రూటు, కిషన్ రెడ్డిది ఒక రూటు, లక్ష్మణ్ ఇంకో రూటు, డి కర్ణ గారిది ఇంకొక రూటు. ఓన్లీ పార్టీ యొక్క కమిట్మెంట్, పార్టీతో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఖచ్చితంగా ఆయన సొంత జిల్లాలో ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు, మీరు గెలవడానికి ప్రయత్నం చేస్తారు టికెట్ ఇస్తే. పార్లమెంట్ని గెలిపించుకునేటటువంటి లక్ష్యంతోనే వాళ్ళు పనిచేస్తారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేస్తున్నాడు అనుకుంటారు మీరు? 3 నెలల్లో ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నాడు, అప్పులు గిప్పులని. బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్తున్నారు. దింపేస్తారనగా దింపడానికి సాధ్యం. ఓవరాల్గా తెలంగాణలో ఏం జరగబోతుంది? ఈ దేశం కోసం